హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి. కస్టర్డ్ పౌడరు 2 స్పూన్స్ తీసుకొని ఇందాక తీసుకున్న పాలల్లో హాఫ్ కప్పు పాలు వేసి లంప్స్ లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ సమ్మర్ వచ్చేసింది కదండి, పిల్లలు ఏదో ఒకటి చల్లగా అడుగుతూ ఉంటారు. ఇవన్నీ చేసి పెడితే ఇంట్లోనే హ్యాపీగా తినేసేయచ్చు. పాలు తీసుకొని కాసుకోవాలి. పాలు బాగా కాగాక అందులో హాఫ్ గ్లాస్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న పాలను కాసేపు పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగ షుగర్ కలిపాక ఇందాక మనం పక్కకు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని ఈ మరుగుతున్న పాలల్లో వేయాలి. ఇది వేసాక బాగా కలపాలి. 5 మినిట్స్ కలుపుతూ ఉంటే పాలు కొంచెం చిక్కబడుతూ ఉంటాయి. మనకు తెలుస్తుంది. బాగా చిక్కబడేదాకా ఉంచకూడదండి. ఇది ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఇంకా గట్టిగా అవుతుంది. కాబట్టి కొంచెం ఇలా చిక్కబడంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాగా చిక్కపడితే అడుగు మాడిపోతుంది. దగ్గరే ఉండాలి. బాగా చిక్కపడకుండా కొంచెం తిక్కుగా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇలా కలుపుతూ అది కాస్త చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. పుల్లగా ఉన్న ఫ్రూట్స్ కాకుండా ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాపిల్, పొమోగ్రనేట్, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, బనానా యాడ్ చేశాను. దాంతోపాటు డేట్స్, కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డేట్స్ మాత్రమే యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేశాక దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలకి సర్వ్ చేస్తే హ్యాపీగా తినేస్తారు. పిల్లలు నార్మల్గా ఫ్రూట్స్ తినమంటే ఇష్టపడరు కదా. ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ ఇందులో మిక్స్ చేసి ఇది కనుక పిల్లలకి ఇచ్చేస్తే ఏం వంకలు చెప్పకుండా తినేస్తారండి. ఇందులో బనానా, యాపిల్, గ్రేప్స్, పొమోగ్రనేట్ అన్నీ ఉన్నాయి కదా. మినిమం 1 కప్ తిన్నా వాళ్ళకి సరిపడా అందుతుంది. టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ.